నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో రెండో ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించినట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఓఎస్డీ కృష్ణమోహన్ కావచ్చు, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్టు పొందుపరిచారు అంటున్నారు. అయితే మొదటి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కేవలం ప్రస్తావనకు మాత్రమే వచ్చింది. మరి ఈసారి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పేరుండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ మీద చాలా ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా ఉన్నాయి అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న అంశం మనకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుందా, ఆయన ఎప్పుడు ఎంక్వైరీకి పిలుస్తారు అని. సో ఆ దిశగా ఏమన్నా ఈ రిపోర్టు ఉండబోతుందంటారా? అంటే ఇక్కడ ఏంటంటే ఇది మామూలు కేసు కాదు. ఇదేదో సింపుల్ చిన్న ఏదో బ్యాంకులో జరిగిన దొంగతనము లేకపోతే ఏదో చిన్న మర్డర్ కేసు కాదు. ఇది అసలు స్వతంత్ర భారతదేశంలోనే ఇంత పెద్ద కుంభకోణం ఇప్పటి వరకు జరగల. మరి అంత పెద్ద కుంభకోణం, ఇది ఆర్థిక నేరం, సామాజిక నేరం, ఈ రెండు నేరాలు కలగలిపిన పెద్ద నేరం. మరి ఈ నేరాన్ని బయటికి తీయటము, అందులో డబ్బులు ఎట్లా ఎటు నుంచి ఎటు మారినాయి అని చెప్పటం అనేది ఎంత కష్టమో చెప్పండి. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని సిట్ బృందం సాధిస్తూ వస్తున్నది. మనం గమనిస్తూ ఉన్నాము. మొదటి నుంచి మనం గమనిస్తే ఎట్లా జరుగుతున్నది కేసు విచారణ. ప్రతి వ్యక్తి కూడా, అంటే ఇందులో నిందితుడుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన లీగల్ ఆప్షన్స్ అన్నీ మొత్తం పర్స్యూ చేసుకునే విధంగా సిట్ పోలీసులు వదిలేస్తున్నారు, లాంగ్ రూప్ ఇస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? చాలామంది ఈ పాయింట్ దగ్గర ఎందుకు ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తున్నది, పోలీసులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకోవాలి కదా. ఈ ఆలోచనలో చాలామంది పబ్లిక్ ఉన్నారు. అందుకని మనం దీని మీద కొంత వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఇది అతి పెద్ద నేరం, మామూలు నేరం కాదు. ఇది ఏదో 3,500 కోట్ల రూపాయలు కొట్టేశారు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వేరే దుబాయ్లో ఏదో కంపెనీల్లో పెట్టారు, లేదు ఇంత గోల్డ్ కొన్నారు, ఇంత వజ్రాలు కొన్నారు, ఇంత బంగారం కొన్నారు, లేదు వేరే కంపెనీలు, షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అనేది ఒక్కటే కాదు ఆస్పెక్ట్. ఇక్కడ ఏంటి అంటే ఒక 30,000 మంది మనుషుల్ని చంపి ఇవన్నీ సంపాదించారు అనేది ప్రధానమైన ఇష్యూ. అందుకని ఇది సామాజిక నేరము, ఆర్థిక నేరము, రకరకాల నేరాలు ఇందులో సమ్మిళితమై ఉన్నాయి. అందుకని దీన్ని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి, మీరు ఎప్పుడో చాలా రోజుల కిందట ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు చూడండి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను ఏం చెప్పాడు అనేది మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అతని ధైర్యం ఏంటి అంటే ఈ కేసు ప్రూవ్ కావటం కష్టము, అది జగన్మోహన్ రెడ్డి ధైర్యం. అంటే నేను 1,00,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసునే ఇప్పటి వరకు తేల్చలేకపోయారు, అసలు సిబిఐనే మనం గోల్ తిప్పాము, ఈ సిట్ పోలీసులు ఈ రాజశేఖర్ బాబు ఎంత అనుకున్నాడు. పైగా ఆధారాలు ధ్వంసం చేసిన విషయం జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. సెల్ ఫోన్లు లాగేసుకున్నారు, ఆ సెల్ ఫోన్లు ధ్వంసం చేసేశారు, గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని తీసేశారు, తగలబెట్టేశారు, ఎక్కడ ఏమీ దొరకవు. అంటే ఉన్న ఒక 4-5 అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని థాయిలాండ్ పంపించారు, మలేషియా పంపించారు, సింగపూర్ పంపించారు, కొంతమందిని సౌత్ ఆఫ్రికా పంపించారు. ఈ విధంగా మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని పంపించేశారు, దేశం బయటికి పంపించేశారు, ఇక్కడ ఆధారాలు ధ్వంసం చేసేశారు. ఇది కదా జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి కేసు ప్రారంభంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంపాసిబుల్ దీన్ని పట్టుకోవటం అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎట్లా అయితే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి తెలియని విషయాన్ని గూగుల్ టేక్అవుట్ ద్వారా బయట పెట్టి, ఇదిగో మర్డర్ చేయడానికి ముందు ఎక్కడ ఉన్నారు, మర్డర్ చేసేటప్పుడు ఎక్కడ ఉన్నారు, మర్డర్ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నారు అని ఇట ముందర ఆధారాలు పెట్టేటప్పటికి వాళ్ళకి ఫ్యూజులు అవుట్ అయిపోయి
అసలు గూగుల్ టేక్అవుట్ అనేది అటువంటివి ఉన్నదని మాకు తెలియదు, మేము అప్పటికీ సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకున్నాం కదా అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నా గూగుల్ టేక్అవుట్ రికార్డ్ చేస్తుంది అనేది అప్పటికి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణానికి వచ్చి మేము అన్ని సెల్ ఫోన్లు తిరిగి వాపసు తీసేసుకొని అవన్నీ ధ్వంసం చేశాం కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఇంకెక్కడా లేవు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే అంత ధైర్యంగా మాట్లాడాడు ఒక 3 నెలల కిందట 4 నెలల కిందట. మరి ఆ తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? ఆ తర్వాత అమాయకుడైన చెవిరెడ్డి అన్నని అరెస్ట్ చేశారు, అమాయకుడు సిన్సియర్ ఆఫీసర్ అయిన ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇంకో సిన్సియర్ ఆఫీసర్ అయిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పాడు. మా తమ్ముడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పాడు తప్ప కుంభకోణం జరగలేదు అని ఎందుకు చెప్పలేదు అంటే ఈసారి సిట్ పోలీసులు కొత్త టెక్నాలజీని వాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించాల. ఏంటి అంటే ఈ కాల్ డేటాలో ఉన్న కాల్ డేటా అంతా తీశారు కదా, ఈ నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ కాల్ డేటా తీశారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, వీళ్ళు సెల్ ఫోన్లు మార్చిన పాత సెల్ ఫోన్లు తెప్పించుకున్నారు. ఆ సెల్ ఫోన్లో డిలీట్ కొట్టిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్లు రిట్రీవ్ చేశారు. అది కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలే. ఇవన్నీ కుదరవు అంటే నెక్స్ట్ అంటాడు, చూడు అటెట తీస్తారండి, మేము డిలీట్ చేశాం కదా అంటాడు. నువ్వు డిలీట్ చేసిన వాటిని, తీసేసిన వాటినే రిట్రీవ్ చేశారు. ఆ రిట్రీవ్ చేసిన దాంట్లో భాగంగానే ఆ 11 కోట్ల డంపు దొరకటం, వెంకటేష్ నాయుడు పట్టుబట్టడం, ఆ వెంకటేష్ నాయుడు తమన్నా ఒక ప్రత్యేక విమానంలో ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు కానీ అంటే మరి అన్ని విషయాలు చెప్పడం కరెక్ట్గా ఉండదని చెప్పట్లా. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ వెంకటేష్ నాయుడు దగ్గర ఇంకొక 5,60,00,000 పట్టుబడ్డాయి. సాక్షి వాళ్ళు వాళ్ళ ప్రచారం, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళందరూ ఏం ప్రచారం చేస్తారంటే ఆ 11 కోట్లు ఫస్ట్ డంపులో పట్టుబడ్డ 11 కోట్ల గురించి చెప్తారు. ఈ 5,60,00,000 గురించి మాట్లాడరు. మీరు ఎక్కడన్నా చూడండి, మీరు సాక్షి పేపర్ మొత్తం వెతకండి, సాక్షి టీవీలో అప్పటి నుంచి జరుగుతున్న ఆ వార్తలన్నీ మీరు పరిశీలించండి. ఇది చెప్పరు. వెంకటేష్ నాయుడు గురించి మాట్లాడతారు, ఆ 11 కోట్ల డంపు గురించి మాట్లాడతారు. వెంకటేష్ నాయుడు దగ్గర దొరికిన 5,60,00,000 గురించి మాట్లాడరు. వాళ్ళిద్దరు ఎవరు? తీగల కృష్ణారెడ్డి అన్న కొడుకులు అంటారు. తీగల కృష్ణారెడ్డి మాజీ తెలుగుదేశం లీడర్ కాబట్టి. ఈ వెంకటేష్ నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడుతో కలిశాడు, లేకపోతే లోకేష్తో కలిశాడు అని ఆ ఫోటోలు బయట పెడతారు. ఈ వెంకటేష్ నాయుడు తిరిగిన ఆ చార్టెడ్ ఫ్లైటు అది అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు బీజేపీ లీడర్ సీఎం రమేష్ది అంటారు. అవన్నీ ఓకే. వెంకటేష్ నాయుడు డబ్బులేంటి? ఈ వెంకటేష్ నాయుడు తిరిగిన ఆ బంచ్ మొత్తం ఇక్కడ ఆ బంచ్లన్నీ చూపిస్తూ వీడియో రిలీజ్ చేశారు కదా, అవేంటి? ఆ డబ్బుల గురించి మాట్లాడరు. ఆ డబ్బుల గురించి ఒక్కరోజు మాట్లాడి వదిలేశారు. అందులో 2,000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయట, ఇది ఎప్పుడో పాతది అన్నారు. అసలు 2,000 నోట్లు రద్దయినాయి కదా అన్నారు. తర్వాత తెలిసింది ఏంటి, 2,000 నోట్లు ఏమి రద్దు కాల, సర్క్యులేషన్ని రిజర్వ్ బ్యాంకు విత్డ్రా చేసింది. ఆ విషయం బయటకు వచ్చేసరికి ఇంకా ఆ డబ్బుల గురించి మాట్లాడటం ఆపేశారు. ఇన్ని డ్రామాలు ఆడుతున్నది ఎందుకు అంటే బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ని కాపాడుకోవటానికి. ఆ బిగ్ బాస్ని ఎంతవరకు కాపాడుతావు? ఎట్లా కాపాడుతావు? ఇప్పుడు సిట్ వేసిన 2వ ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు తర్వాత అడగచ్చు, మరి ఇందులో జగన్ పేరుందా అని అడుగుతారు, మీరు ఎటో అడుగుతారు. నేను మొత్తం చెప్పిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ కూడా జనరేట్ కాదు. ఎట్లా అంటే ఈ మద్యం విధానాన్ని, అంటే ఈ పాలసీని ఎవరు మార్చారు, ఎందుకు మార్చారో తెలిసిపోయింది. కుంభకోణం చేయడానికి మార్చారు. ఎవరు మార్చారు అంటే ఈ ధనంజయ రెడ్డి అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేసిన, సీఎం కార్యాలయంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి మద్యం పాలసీ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనం దోచుకోవటానికి వీలవుతుంది అని చెప్పి మొత్తం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ మద్యం పాలసీని మార్చింది వీళ్ళు. ఈ మద్యం పాలసీని మార్చిన తర్వాత
ఈ జనరేట్ అయిన డబ్బుల్ని ఎక్కడెక్కడ దాచిపెట్టాలి, ఎక్కడెక్కడ కంపెనీల్లో పెట్టాలి, ఎక్కడెక్కడ గోల్డ్ కొనాలి, ఎక్కడెక్కడికి ఎట్లా విదేశాలకు పంపించాలి అనే డ్రాఫ్ట్ ప్లాన్ తయారు చేసింది గోవిందప్ప బాలాజీ. గోవిందప్ప బాలాజీ ఎవరి మనిషి? భారతీ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టరు, చార్టర్డ్ అకౌంటెంటు, డబ్బులు డీల్ చేసేవాడు, కంపెనీలు పెట్టించేవాడు. ఈ 3 విషయాలని సిట్ తన 2వ ఛార్జ్ షీట్లో ఎస్టాబ్లిష్ చేసింది. అంటే మద్యం పాలసీని మార్చారు, మార్చిన తర్వాత దోచారు, ఆ దోచిన డబ్బుల్ని దాచారు అనే ఈ 3 యాస్పెక్ట్స్ని సిట్ తన 2nd ఛార్జ్ షీట్లో ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకా తర్వాత విషయం ఏంటి? వీళ్ళందరూ దోచారు, పాలసీ మార్చారు, దోచారు, బాలాజీ గోవిందప్ప దాచాడు. ఎవరి కోసం వీళ్ళు ఈ 3 ఈ పని చేశారు? నా కోసం చేస్తారా? మీకోసం చేస్తారా? దోచిందంతా తీసుకోండి సత్యమూర్తి గారు అని నాకు ఇస్తారా? లేదు గోవర్ధన్ గారు మీరు తీసుకోండి అని చెప్పి మీకు ఇస్తారా? లేదు మన చేత ఏమన్నా కంపెనీలు పెట్టి సత్యమూర్తి గారు కంపెనీ పెట్టండి, మీ దాంట్లో మేము ఒక 100 కోట్లు వేస్తాం అంటారా? అన్నారు కదా. ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ బాస్ కోసం చేస్తారు. ఎవరి బాస్ కోసం వాళ్ళు. గోవిందప్ప బాలాజీ బాస్ వేరు, ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బాస్ వేరు. 2 బాసులు కదా. ఈ 2 బాసులకి వీళ్ళు పని చేసి పెట్టారు. ఇది సకుటుంబ కథా చిత్రం. ఇది ఛార్జ్ షీట్ విషయానికి వస్తే ఈ ఛార్జ్ షీట్లో బయట ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేదే ఈ ఛార్జ్ షీట్లో పొందుపరుస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు దగ్గర నుంచి వస్తున్నటువంటి స్క్రిప్టే వీళ్ళు రాస్తున్నారు దీంట్లో అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో మరి ఈ ఛార్జ్ షీట్ పైన వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉండే అవకాశం? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి మా బాబాయిని చంద్రబాబు నాయుడే వేసేసాడన్న స్క్రిప్ట్ కూడా వీళ్ళు రాసిందే కదా. వివేకానంద రెడ్డిని నారాసుర రక్త చరిత్ర అని వేశారు. అదే నోటితోటి ఏం చెప్పారు? మా బాబాయిని వేసింది ఆయన కూతురు అల్లుడు అని చెప్పారు. ఇవన్నీ సాక్షి పేపర్లో వచ్చిన, నేనేమి కల్పించి చెప్పట్లేదు కదా. ఆ రోజు ఏం చెప్పావు? సాక్షి టీవీలో ఏం చెప్పావు? మా బాబాయ్ గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పావు. ఆ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఏం రాశావు? నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు నరికేశాడు గొడ్డలు పెట్టి అని రాశావు. అప్పటికి పోలీసులకి తెలీదు, ఎవరికి సిబిఐ ఇంకా అప్పటికి రాలేదు. గొడ్డలు పెట్టి నరికారు అన్న విషయం ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ చెప్పాడు. మీరు కావాలంటే ఆ వీడియోలు చూసుకోవచ్చు. మా బాబాయిని గొడ్డలు పెట్టి ఇక్కడ 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 నరికాడని యాక్షన్తో సహా చూపించాడు. మా బాత్రూంలో నుంచి లాక్కొచ్చారు, ఎక్కడ దాకా లాక్కొచ్చారో చూపించాడు. చెప్పాడు అతను. అతనే చూసినట్టు చెప్పాడు. ఎట్ట చెప్పావు? ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత నీ పేపర్లోనే నువ్వేం రాశావు? వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత. ఆమె వైఎస్ వివేకానందరెడ్డికి 2వ భార్య ఉంది. ఆ 2వ భార్య ఒక ముస్లిము. ఆ ముస్లిం భార్యకి ఒక కొడుకున్నాడు. అతను రాజకీయంగా ఎదిగి ఆ తర్వాత పులివెందుల టికెట్ అడుగుతాడని చెప్పి నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ఆమె భర్త. ఆమె భర్త ఎవరు? వేరే వ్యక్తి కాదు, వైఎస్ వివేకానందరెడ్డి బావుమరిది, సొంత బావుమరిది, సుగుణమ్మ తమ్ముడు. అంటే మేనమామని పెళ్లి చేసుకుంది అమ్మాయి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీత కలిసి తండ్రిని వివేకానంద రెడ్డిని లేపారని ప్రచారం చేసావు కదా. అంటే అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అని రాసావు కదా. ఆ తర్వాత ఏమో వీళ్ళిద్దరు వేసేసారు అని రాసేసావు కదా. చివరికి గూగుల్ టేక్అవుట్లో ఏమొచ్చింది? మనమే వేసేసామని వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం సిట్ నడుస్తున్నది అంటాడు. ప్రతివాడు అదే చెప్తాడు. చంద్రబాబు నాయుడు స్క్రిప్టా? అప్పటి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా నువ్వు తెచ్చి పెట్టుకున్న వాసుదేవరెడ్డి స్క్రిప్టా? ఎవరు
రాసింది స్క్రిప్ట్ ఎవరు రాసింది, అసలు ఈ స్క్రిప్ట్ కి మూల పురుషుడు ఎవరు, ఆ మూల పురుషుడు ఎవరికి చెప్పాడు, వాళ్ళు ఈ స్కీముని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, ఈ డబ్బులు అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళినాయి, ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా సిట్కి అర్థమైపోయినాయి. కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వీళ్ళకి ముందస్తు బెయిల్ రావట్లా. నిన్నగాక మొన్న వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళకి ఇదే పని, డబ్బులు ఉన్నాయి కదా, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారు, ప్రతిసారి ఒకడు వేస్తాడు బెయిల్ పిటిషన్ వేస్తాడు, అది అయిపోగానే ఇంకోటి వేస్తాడు, ఇది అయిపోగానే ఇంకోటి వేస్తాడు. మొత్తం ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఈ కేసు ఈ కోర్టు ఆ కోర్టు అట్లా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, వేసుకుంటూనే ఉన్నారు. ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళు బయటికి రావటానికి. న్యాయస్థానాలు వాళ్ళని బయటికి రానివ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏమనుకున్నారంటే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయలేరు, అందుకని డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. మరి సిట్ వాళ్ళు 90 రోజులు గడువు ముగిసే లోపలే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లు ఇట్లా ఫైల్ చేస్తున్న కొద్దీ ఈ మొత్తం నేరం మొత్తం ప్రూవ్ అయిపోతూ ఉన్నది. ఈ నేరం ఒక్కొక్కటి ప్రూవ్ అయిపోతూ ఉంటే వాళ్ళకే అర్థమైపోయి, ఎవరికి, ఆ బ్యాచ్కి, ఎవరైతే స్కాండల్ చేశారో ఆ బ్యాచ్కి అర్థమైపోయి తప్పుడు స్టోరీలన్నీ వినిపిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని స్టోరీలు వినిపించినా బాలాజీ గోవిందప్ప నా కోసం కంపెనీలు పెట్టాడు, ధనంజయ రెడ్డి డబ్బులన్నీ సేకరించుకోవటానికి పాలసీ డెసిషన్ నా కోసం తీసుకోడు, ఎవరి కోసం తీసుకుంటాడో అందరికీ తెలుసు. ధనంజయ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తాడో 3వ తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు. కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తాడో మళ్ళీ 3వ తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు. గోవిందప్ప బాలాజీ ఎవరి కోసం పనిచేస్తాడో 3వ తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు. అందువల్ల ఇది 3వ తరగతి పిల్లగాళ్ళకే అర్థమైనప్పుడు సిటీకి అర్థం కాదా, మొత్తం తెలుగు ప్రజలందరికీ అర్థం కాదా? అందుకని అర్థం అయిపోయింది. దాన్ని ఎస్టాబ్లిష్ మొత్తం ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ ఈ లిక్కర్ కుంభకోణం అనేది పక్కడ్బందీగా చేశారు, కానీ దొరికిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.